అనిల్ గారి దుకాణంలో నిజంగానే కలర్లు ఉన్నాయట్నా? ఉన్నాయట్నే. నిన్న పప్పు కోసం దుకాణంలోకి పోతే కలర్లు తెచ్చి పెట్టినా రారి అని అన్నాడు. అవునా? అన్ని ఉన్నాయట్నా? అన్ని ఉన్నాయట. సరే సరే తెచ్చుకుందాం. చెంబు పట్టుకొని ఎటు పోతానవురా? చెంబాటుకనా నీకు గా చెంబేడే ఏరిపోతుందిరా, పెద్ద డ్రమ్ అయితే ఏరిపోతుంది. అరే కరెక్ట్ చెప్పినవురా. ఏంది కరెక్ట్ చెప్పేది? నా చెంబు నేను చెంబాటుగా పోతలేనురా, పాలు పట్టుకొని పోతానా? ఏ ఆడే జోక్ అన్నారా, నువ్వు దానికే ఫీల్ కాబట్టి. అవురా రాజు, ఇంకా మొహం కడగలేదురా. అసలే 31 మనం దావా చేసుకోవద్దారా? ఊరోళ్ళందరూ ఉన్నారా పీకిర్రా, ఒక్కడి సప్పు లేదు. 31 అని చెప్పి మర్చిపీకిరు ఏంది అందరు? మర్చిపోవడం ఎక్కడిదిరా? మా అన్న గ్యాంగోళ్ళు పొద్దుగాలనే మటన్ బోళ్ళు బోకలు పట్టుకుని మామిడి తోటలోకి ఎక్కిర్రు. ఇక మనం ఉన్నాం, కోడు గుడ్డుకు వచ్చినాక గుట్టుకు ఎదికేనట్టు ఓ ప్లానింగ్ ఉండదు, ఓ మన ఉంటది. మంచిగా వాళ్ళు నిన్నని యూరాంచుకొని మంచి కింద పైసలు వేసుకొని చక్క పొద్దుగా ఎత్తని వీకిర్రు. గందుకే నారా మన వాడకట్టుకు ఒక్కడు కనబడతలేడు. చిని అబ్బా, మనం కూడా నిన్నే ప్రాణిత అయిపోరా. ఈ పాడికి మన కూరుడుకు. అరే ఇప్పటికైనా మునిగిందే ఉన్నదిరా. మనిషికి 1000 రూపాయలు వేసుకుందాం, చికెన్ ఉండు మంద తెచ్చుకుందాం. చికెన్ ఉడికే లోపు మంచిగా మంద అవుదాం, ఉడికిన వల్ల మళ్ళా తెచ్చుకుందాం, మళ్ళా తాగుదాం, తిందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. 31 దావతీ సారి ఎంజాయ్ చేద్దాంరా. 2024 సాగనంపి 2025 గట్టిగా వెలుగా చెప్దాం. అసలు తగ్గేదేలే. అవురా, ఈ 31 నీరు లెక్క ఉండదు. ఎట్లయితే గట్ల బ్యాంచత్ ఒక్కొక్కని బద్దలు బాసింగాలు కావాలి. బాసింగాలు తర్వాత గానీ ఫస్ట్ అయితే దావతకు పైసలు తెపోరి. ఇడేమో తగ్గేదని అంటే నువ్వేమో బాసింగాలు అంటావు. నడు పురాణం పైసలు తెపోరి. రాజు పోయి పైసలు పట్టుకేద్దాం. ఏమ్రో పొద్దు పొద్దుగాలనే మీటింగ్ పెట్టిరు, ఏంది సంగతి? ఏం లేదే, మన శ్రీకాంత్ గాడు కడుపుతో ఉన్న పోరిని లేపుకొచ్చిండు. పుట్టబోయే పోరానికి ఈనింటి పేరు పెట్టుడా మరి ఆనింటి పేరు పెట్టుడా అని ఆలోచిస్తాను. నీ అప్ప నేను ఇప్పుడు లేపుకొచ్చిరా? నేనేదో మజాక్ అన్నారా. ఏం మజాక్ రా బాడతావు? ముత్తి కడుపుతో లేపుకొత్తరారా? ఇజ్జతిస్తాను. ఏ లొల్లి పెట్టుకోకుర్రా, ఆడన్నంత మాత్రాన నువ్వు లేపుకొచ్చినట్టేనా? అవును గాని 31 దావా చేసుకుంటలేరా? ఏ చేసుకుంటాను, దాని గురించే మాట్లాడుకుంటాను. అబ్బా మేము కూడా వస్తాం దావత్కు. ఏంది మీరత్తరా? మీరు మాకేమదు. ఎందుకురా? ఎందుకంటే మీరు అత్త మమ్మల్ని మందా అనియారు. ఏమంటారా? మళ్ళా మాకు మధ్య మధ్యలో సుస్తది తిర్రేస్తుంది. మేము ఎట ఓడే సుస్తది తిర్రేస్తుంది. మేము ఎట ఓడే ఛీ గబ్బుగాడిది, ఎప్పుడు పిస పిస మాటలే మాట్లాడతాడు. అగో వాడు అన్నది నిజమే లక్ష్మి. అయినా మీరు మాతో నచ్చడం అవసరమే లేదు. ఏమో మొగల లేక మాతో నత్తా అంటారేంది? పీగురెడిగాలి. మేము అత్తే బాగానే తింటామారా, మీ దాంట్లో సగం కూడా తినాం. మళ్ళీ మీరు కలిపే అన్ని పైసలు మేము కలుపుతాం. మాకేం అవసరం లేదు, మీరు అత్తే మాకు ఎంజాయ్ ఉండదే ఉండదు. ఫస్ట్ ఇడికి నడురి. ఏ పాయసిరి, వీళ్ళను అడిగిన కొద్దీ ఓవర్ యాక్షన్ చేస్తారు. వీళ్ళు గాంక వేసుకుంటారా తొక్కలో దావతు. నడుపోదా పోరి పోరి, ఈ పోరాలకి ఎప్పుడు మూలతో దావత్ కావాలి. ఏ పారి మంచిగా రెడీ పైసలు పట్టుకుని వద్దాం. ఇడికేద్దాం. అరే లడ్డు, తిరుమల గాని పట్టుకొని ఇడికరా మళ్ళా. సరే తీసుకొస్తా. అరే అనిల్, కలర్లు చూపిరా. రెడ్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్. మాకెందుకు చూపెడతానవరా? నువ్వే కలర్ చూపెట్టావు. నేను అన్నది గీ కలర్లు కాదు, ముగ్గులేసే కలర్లు. మరి ముక్క ముందే చెప్పాలి. అక్కడ అన్ని కలర్లు పెట్టినా కనబడతావా? నువ్వు వచ్చి నన్ను అడుగుతారు, తీసుకోరి. సరే పోయి పోయి గీ దుకాణంలో పట్టుకొచ్చినవేంది? ఆడు గట్టినే కొడతాడే తిక్కలోడు, కాకపోతే మంచోడే పాపం. బాగానే పడతాను, మంచిగా ఉంది. ఈసారి మీ ఇంటికాడ ఎన్ని చుక్కల ముగ్గెత్తవే? ఏమోనే, వేసేదాకా తెలియదు ఎన్ని చుక్కలు పడతాయి అన్నది. అంటే ఏం ముగ్గెత్తావు? ఇలా 31 రేపు న్యూ ఇయర్. అదేనే 31 న్యూ ఇయరే, అదే ఎట్లెత్తావు? అయ్యో సింపులే. 31 అంటావా? ముందు పొయ్యి దించాలి, పొయ్యి మీద గంజి దించాలి, గంజిలో చికెన్ దించాలి, పక్కన కళ్ళకుండలు దించాలి. బస్ గంతే 31 ముగ్గు అయిపోయింది. బస్ గంతే 31 ముగ్గు అయిపోయింది. ఇక న్యూ ఇయర్ ముగ్గు అంటావా?
పెద్ద గ్రీటింగ్ కార్డ్ దించాలి, దానిలో హ్యాపీ న్యూ ఇయర్ అని రాయాలి, గంతే. అదే న్యూ ఇయర్ ముగ్గు. నీ ముగ్గులు పొందలవోను వచ్చే సంవత్సరం అంతమైతదంటే ఏమో అనుకున్నా. ఇక గిసొంటి వింతలు జరిగితే అంతం కాదా? మరి నువ్వేసంటే ముగ్గులు ఎత్తవే. నీ అంత మంచి ముగ్గులైతే ఎయ్యనే, నాకు వచ్చినట్టు నేను ఎత్తా. ఈ అనిల్ గానికి ఏం ముట్టిందే ఊకే నన్నే చూస్తాడు. ఏ గా నిన్నెందుకు చెప్తాడే, ఆయనకి మెల్లుండవచ్చు. మంచిగా చూడు. మెల్లుందా? అయ్యో పాపం నిజంగానే మెల్ల కన్నుంది గాని నువ్వు చెప్పింది నిజమేనే. ఈ అనిల్ గాని కన్ను మంచిగానే ఉన్నాయి కదా. లక్ష్మి మెల్ల కన్ను అంటది. అన్నా ఈ కలర్ తో ముగ్గెత్త మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. మరి పచ్చ కలర్ తో ముగ్గెత్తే మంచిగా వస్తుందా? ఓ సూపర్ వస్తుంది. మరి ఈ ఎల్లో కలర్ తో ముగ్గు మంచిగా వస్తుందా? అసలు నీకు ముగ్గే వస్తుందా? ఎందుకే రాదు, సూపర్ ఎత్తా. హ్యాపీ న్యూ ఇయర్ అని, వెల్కమ్ టు 2025 అని. మా తల్లే గదినికి ముగ్గే వచ్చిన అవసరమే లేదు, రాస్తే సరిపోతుంది. ఏ కలర్ కావాలో చెప్పాలి, తీసుకొని పో. నువ్వు కొర్రియకు. సరే ఇది 10 రూపాయలు పెట్టు. ఇక తీసుకుపోయి 30 రూపాయలకు 50 రూపాయలు పెడతారు. గింతంతనే పెట్టుకుంటా. మిస్ కావద్దు. మిస్ చేయడం నా చరిత్రలోనే లేదు. నీ చరిత్ర బొందర పోను. నీ చరిత్ర పనికానే తాడు పట్టుకుని రెడీగా ఉండు. ఇటు దింపుడు కాదు. ఏ అడిగినా కొరబెట్టలేదా? గదే మరి మిస్ అయిందనుకో తెల్లన్నాక జాగారమే మనకు దొరకబట్టుడు కట్టమవుతుంది. నాకు మా తెలుసు. పోయినసారి 1,00,000 రూపాయలు బుక్ అయినాయి. ఈసారి పెడితే ఎంత బుక్ అవుతాయో. అందుకే చెప్తాను, గట్టిగా పట్టుకో తాడు. దొంగ నా కొడుక, ఎటు పోతాను రా? నేను ఎటు పోతాను? నేను ఎటు పోతలేను. నన్ను ఎందుకంటే నాకు మా తెలుసురా. ఇలా 31st దావత్ చేసుకుందని పోతారు కదా. దావత్ అయితే అసలు పాపం తగ్గుతుంది. అబ్బా అబ్బా ఏం యాక్షన్ రా. అనవసరంగా నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి ఇచ్చారు, నీకిచ్చిన అయిపో కొడుక. మీరు దావత్ చేసుకుందాం అని మాట్లాడుకోగా నేను ఇన్నరా. ఇన్నవా నాన్న? ఇన్నా ఆడే వంటివిరా. 31st కు ఫుల్ ఎంజాయ్ చేస్తారా? 2025కు గట్టిగా వెల్కమ్ చెప్తారా? నిరుట్లకు ఉండద్దు, బద్దలు బాసింగాలు కావాలంట కాదురా. అదేదో ఫ్లోలో అన్నాం నాన్న. పోలో అయిందిరా. పోలో పోలో కాదమ్మా, ఫ్లోలో. ఏదో ఒకటి. పోయినసారి 31 దావత్ కని పోయి ధర్మపూర్ రోడ్ మీద వాడి కాలేరు కొట్టుకున్నావు. మర్చిపోయినవారా?
పిచ్చిదరా ధర్మపురం రోడ్ కాదే ధర్మారం రోడ్డు. ఏదో ఒకటి పోయినసారి 31 దావతికి బొత్తగా తాగి ధర్మపూర్ రోడ్ మీద పడి కాళ్ళని కొట్టుకున్నావు, మర్చిపోయినావారా? కొడుగోడు ఏడ్చుకుంటా హాస్పిటల్ కొట్టి ₹1,00,000 ఖర్చు పెట్టినావు. ఈసారి తాగి ఏమైనా కొట్టుకుంటావా ఏమో, నిన్ను ఇష్టపెట్టేదే లేదు. ఈసారి ఏమిరా కొట్టుకోరే, దావా తీసుకుంటే ఇంటికే వస్తా. ఏంది తాగినాక డైరెక్ట్ ఇంటికే వస్తావా? మీరు తాగినాక అది మీకెక్కుతో తెలియదు, మీ బండికి ఎక్కుతో తెలియదు. అది సరాసరి తీసుకుపోయి వైరస్ ముంగట్నే ఆపుతుంది. నిజమేనా? ఇక కథం తాగి మీరన్నా ఒకటి కావాలి, లేకుంటే టైం అయిపోయి వైన్స్ చూడాలి పని చేయాలి. నాన్న టైం అయిపోయి వైన్స్ బంద్ చేసినా బ్లాక్ లో బయట దొరుకుతాయి. అందుకే రా ఈ 31 వెళ్ళినాక నువ్వు గుంజకే ఉండాలి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే. 30% దాకా నీ అబ్బాయికి 30% గోలేవాళ్ళని కట్టేస్తారా? అమ్మా ఇడిచిపెట్టే, నీ అబ్బా ఇష్టపెట్టలేదు కొడుకా, నువ్వు ఇక్కడనే ఉండాలి రాత్రంతా. అయ్యో అమ్మా జనమే కమ్ముతాయో బాబు, అయ్యో నీ అబ్బా 30% దోసులు చేస్తారే, అయ్యో నీ అబ్బా ఇటు రే బాబా, ఇంటికి రాకులా అంటే పోతే అంతుండవు. అయ్యో అమ్మా పెట్టే. ఏమైందిరా మనోళ్ళు ఇంకా అత్తలేరు? అరే ఏమోరా తయారై ఈడికే వస్తా అన్నారు. అరే ఏమైందో ఏమో, ఫోన్ చేసినా కానీ ఇద్దరు లేవాడతలేరు. ఏమైందా అన్నట్టు మరి ఇంతసేపు అయింది ఇంకా అత్తలేరు. సరే పోయి చూసిరాపో ఇంటికి. సరే నేను చూసేస్తా, నువ్వు ఈయన ఉండు. సరే చెప్పని తీసుకురా ఉంటే. అమ్మా నానా అమ్మా ఉత్తత్తా దేకో తీడివే పూజత్తా. అయ్యో 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 అబ్బా నిన్ను నమ్మి తాడిపోతే పారిపోదామనే, నీకు ఉచ్చొచ్చిన తొంటికి వచ్చిన అట్లనే వస్తా, తాడిపోయేదే లేదు. అయ్యో అమ్మా పారిపోడు కాదు, నువ్వు నిజంగానే వస్తుంది. పోచినానికి అంత ముత్తు వాసన వస్తుంది, ఎవరైనా చూసి ఇజ్జది పోతుంది. అయ్యో ఇచ్చిపెట్టి ఎనికి దండం పెడతా. మొత్తం వచ్చిన మంచిదే, గత్తు వచ్చిన మంచిదే, అందులోనే పోసుకో. నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు. నీ అమ్మ మీరు గిట్ల తయారైలేదే, నాకేమో నిజంగా వస్తుంది. వీళ్ళే బట్టి అనుకుంటారు. అప్పు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది? ఏమేంద్ర శ్రీకాంత్ తాడు చుట్టుకున్నావు? తాడు చూసుకుంటుందారా? కట్టేసిర్రా? మీ పైట్లకి వెళ్ళి నీళ్ళు వేస్తారా? అవి నీళ్ళారా? బాగా ఉచ్చబోతుకున్నా. అరే తాడిపోదా పోదాం. అరే లడ్డుగా ఇప్పుడు నమస్తే అంకుల్. నీ నమస్తే తీసి లడ్డులో పెట్టుకో. నీ నమస్తే వాళ్ళకి కావాలరా? ఏంది అంకుల్ గట్లా అంటారు? మరి లేకపోతే నమస్తే పెట్టి నేను తీసుకుపోతాను వచ్చినావురా. అరే ఇంకో తాడుంది, ఇంకో గుంజున్నది, ఇంట్లో నా పిల్ల రెడీ ఉంది. నాకు ఓవటానికి దారి ఉన్నది. అరే లడ్డు, అరే అరే పోకురా. అరే లడ్డు అమ్మో జర్రైతే నన్ను కూడా కట్టేస్తాడు. ఈ శ్రీకాంత్ గారు ఉట్టే బుగ్గా ఆయన. ఈ రాజుగాడు ఏం చేస్తాడు? ఒకసారి పోయేస్తా. రాజు రాజుగా, కుమురం భీముడో 31కు నన్ను కట్టేసినారు. ఓ షట్ మ్యాన్, ఓ షట్. కాల్ముక్త బాంచేనని కాళ్ళ మీద పడ్డ, కనికరమే లేకుండా కట్టేసినారు. ఇప్పుడు ఎట్లా రా మరి? రగరాగా సూర్యుడై మండాలి కొడుకో. ఉరియాక
మండితే మంచం కాలిపోతే ఎట్లరా? కాలిపోయినా పర్లేదు నన్ను తప్పించు, తప్పించినావంటే కాటన్ ఉంటారు, కాటన్ ఉంటారు. ఏంది కాటన్ కొంటావా? అయితే కట్టప్పచ్చిన నన్ను ఆపలేడు. అందుకే నేను వచ్చిన. ఎందుకమ్మా రాజుగారిని కట్టేసినావు? లేకపోతే పోరా కొడకా అని బొట్టు పెట్టి సాగదంపల్లా. 31st వచ్చిందని బొత్తాలో రాయి తోగొంట వచ్చిన ఫోటోని కొట్టమని చెప్పన్నా. అమ్మా 31st అంటే ఏమనుకుంటున్నావే? తరతరాలుగా యుగ యుగాలుగా 31st ని మేము తాగుబోతుల రోజుగా నియమించుకున్నాం. తాగోతుల రోజు ఏందిరా? మదర్స్ కి మదర్స్ డే, ఫాదర్స్ కి ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ కి చిల్డ్రన్స్ డే, లవర్స్ కి లవర్స్ డే ఉన్నప్పుడు మా తాగుబోతులకు డ్రింకర్స్ డే ఉండడం తప్ప అమ్మా? తప్ప. 31st రోజు మేము ఎంతమంది కడుపులు నింపుతామో తెలుసామా నీకు? ముఖం గడికి చక్క తాళాలకి అమ్ముతాం. తాళాల తాటికాలు చెప్పి గౌడలకు 500 ఇచ్చేస్తాం. మళ్ళీ ఆడికెళ్ళి వైన్స్ పోయి కాటన్ బీలు తీసుకొని వైన్స్ అన్నకు 2000 ఇచ్చేస్తాం. మళ్ళీ దోసుగాడు మామ మందులోకి స్టఫ్ లేదంటే చికెన్ సెంటర్ నాగరాజ్ అన్నకు ఫోన్ చేసి అన్నా కిలో చికెన్ ఫ్రై అయ్యి అని ఫోన్ పై 500 కొడతాం. 31st వల్ల ఇంతమంది కడుపు నింపుతాను. మెచ్చుకోవాల్సింది పోయి కట్టెతో మమ్మీ నన్ను. వా ఏం చెప్పావురా దేవుడా. అవురా లడ్డు, నీకేం అర్థమైందిరా వాడు చెప్పింది? ఆహా ఊఫు అంటాను. అది అర్థం కాకే ఏం చెప్పావురా అని అడుగుతానా. వాడు చెప్పింది అంత సొల్లు కబురే. పొద్దుగా ఇవ్వంగానే ఫోన్లు వస్తాయి వానికి. ఓలు ఫ్యాన్సా? కాదు కాదు, అప్పులోళ్ళు. అప్పులలో తెలుసా? గౌలలో సామి చికెన్ సెంటర్ నాగరాజు. 31st అని మంది కడుపులు ఇంపకుంటారా, కానీ వాళ్ళ కడుపుల మీద కొట్టకుర్రి. 31st అని బగ్గా తాగుతారు. తాగినాక మీరే కొట్టుకుంటారు. అందులో ఎవడు పోతాడో ఎవడు ఉంటాడో ఎవరో తెలియదు. మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిదిరా? తాగిన మత్తులో రయ్య పోతావు, అవతలను గుద్దుతావు. వాడు దత్తెక్కరా. అందుకే బిడ్డ ఈ దావతులు అద్దు ఏదద్దు. ఇంట్లో మాట నన్ను తీను. అట్లా అని పోరని రక్తం వచ్చేటట్టు కొడతావా అమ్మ? చూడు చెంపలు ఎట్లా ఎర్రా పడ్డావు. నేనెక్కడ కొట్టిండ్రా? వాడ కొట్టు రాయమన్నాడు చెంపలకు. నేనే రాయమన్నదా చెంపలకి? RRR సినిమాలో ఎన్టీఆర్ లెక్క కుమరం భీములు ఎక్కడ ఉండొచ్చని. నిన్ను కట్టేసుడు కాదురా కొట్టురా పాపం. ఏమైందిరా లడ్డు ఒక్కనే ఊపుకుంటా వస్తాను? వాళ్ళు అత్తలేరు. ఎందుకు? శ్రీకాంత్ గనోళ్ళయ్య వాడిని గుంజ కట్టేసిండు, రాజు గనోళ్ళమ్మ వాడిని మంచానికి కట్టేసింది. దావత్ అంటేనే అటు వీకుర్రాని అంటారు. అమ్మ తోడు ఇట్లా కూడా కట్టేస్తారా? ఇంకా నయం, మా వాళ్ళు నన్ను కట్టేయలే. ఇప్పుడు ఏం చేద్దాంరా? మన ఇద్దరం దావత్ చేసుకుందాం అంటేనేమో మంచిగా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం మరి? ఒక ఐడియానా? ఏంటిది అది? లక్ష్మిని సిరిని పంపిద్దాం. రాజు గారిని శ్రీకాంత్ గారిని పట్టుకొని వస్తారు. మొగోని నువ్వు పోతే వాళ్ళు అయ్యో పంపించలేదు, ఇక ఆడోళ్ళు పోతే పంపిస్తారా? మనం పోతే తావుడు ఉంటదని పంపించరు, అదే ఆడోళ్ళు పోతే తావుడు ఉండదని వాళ్ళు చెప్పి తీసుకొని వస్తారు. మంచి ఐడియా. సప్పుడేక మనమే చికెన్ తెచ్చుకొని అనుకుందామా అని. మన ఇద్దరమే అనుకుందామా అని. ఏం మనం ఇద్దరం ఎందుకే? నువ్వుంటివి, నేనుంటిని, రమ్మి ఉండే, మళ్ళా మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు కానీ. మరి కిలో చికెన్ సరిపోతుందా అందరికి? ఏమా సరిపోతుంది. కిలంతా ఎంతమంది తింటారే? 5గురికి కాదా? సరే అనుకుందాం. ఎక్కడ అనుకుందాం? ఎక్కడ అనుకుందాం? సప్పుడేక ఇంటికి తెచ్చుకొని అనుకుని మా చిన్నమ్మల బిల్డింగ్ మీద మంచిగా కూర్చొని తిందాం. లక్ష్మి మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటిదిరా? అంటే మేము దావత్ చేసుకుందాం అనుకున్నాం గానే. అవు అనుకున్నోళ్ళు పోయి దావత్ చేసుకోక మళ్ళా మా దగ్గరికి ఎందుకు వచ్చిర్రో? శ్రీకాంత్ గాని రాజు గాని వాళ్ళ ఇంట్లో దావత్కు రాకుండా కట్టేసి రే. మంచిగా అయిందిరా, మమ్మల్ని అద్దంటారు కదా. మీకు గట్లనే కావాలి. పనిలో పని మిమ్మల్ని కూడా కట్టేస్తా అయిపోవురా. అట్లానకే మీరు పోయి వాళ్ళని తీసుకురారి. మేము కళ్ళు తాగుదామని మాతోడు పంపిస్తలేరు. అవసరం లేదు, మేము తీసుకురాం. మీరు దావత్ చేసుకోకుర్రేంది? ప్లీజే అట్లా అనకుర్రే, ప్లీజే. సరే తీసుకొద్దాం, కానీ మేము కూడా మీతో దావత్ కత్తాం. దావత్ కత్తారా? సరే దారి అత్తం గాని రూపాయి కూడా ఇయ్యం. అమ్మ నీ అమ్మ రూపాయి సొత్తు ఇయ్యారా? ఆలోచించకురా. మా అంటే వాళ్ళు ఎంత తింటారు, నువ్వు తినే వాళ్ళ సగం కూడా తినరు. అంతే అంట? సరేనే లక్ష్మి దావత్కి రారి, కానీ వాళ్ళని తీసుకురారే. సరే పాయసిరి తీసుకొద్దాం.
ముత్తు ముత్తు వాసన. అమ్మా అంత ముత్తు ముత్తు వాసన వస్తుంది. ఈ వాసనకు మళ్ళా కరోనా వచ్చినట్టున్నది. కొద్దిగా ఇడిచిపెట్టే. అప్పో కరోనా రాని దాని అమ్మ రాని నిన్ను ఆడ ఇచ్చిపెట్టేదే లేదు. అయ్యో నా 30% దావతు ఈ గుంజకాయ తట్టు తీరా. అయ్యో శ్రీకాంత్ ఏమైందిరా? తాడుతో గిట్ల కట్టేసిర్రు. ఇలా మనం దావత్ చేసుకుందాం అనుకుంటే కదా పాపోదాం. ఎక్కడి పోయేది లేదు, దావత్ లేదు, ఏం లేదు. వాడు తాగితే అంగడి ఎత్తాడు. అయ్యో అమ్మా మా దావత్లా తాగులు లేదు, ఓన్లీ తినుడే. పిన్ని మీ ఉండగా తాగుతారా? పంపి దావత్ కు సంవత్సరానికి ఒకసారి వస్తుంది 31. అదేమన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజా లేక తెలంగాణ వచ్చిన రోజా? సంవత్సరానికి ఒకసారి వస్తే దావత్ చేసుకుంటానికి. అన్ని ఇడిసేది లేదు. వాడు తాగితే మళ్ళా మా చేతికి దొరకడు. బాబాయ్ అటు తాగకుండా మేము చూసుకుంటామే. అన్న ఒక్కరిని విడిచిపెట్టి మేము దావత్ చేసుకుంటే మాకు మంచి అనిపించదే. కొద్దిగా పంపియరాదే ప్లీజే, పంపియే. వాడిని ఎట్లా తోలుకపోయినాము అట్లనే తీసుకొస్తాం బాబాయ్. ప్లీజ్ బాబాయ్ పంపి. సరే బిడ్డ, మీరు ఇంతగానో అడుగుతారు కదా, పంపిస్తుంది. పోయిన కాడ మంచి దావత్ చేసుకోరు. కానీ మళ్ళీ వాడు తాగచ్చుండు అనుకో, మేము వచ్చి మీ ఇంటి కాడ మిమ్మల్ని కట్టేసుడు అవుతుంది. మంజులా కట్టలేడు పోతాడు. ఇన్నో కదరా పోయినట్టురా మళ్ళా తాగచ్చావు. ఏ తాగా తాగా మంచిగా దేవతలకి వచ్చిరే. అమ్మా ఇప్పే సుతాను. ఏంద్రా అంత ముత్తు ముత్తు వాసన వస్తుంది? మీకు అన్ని కావాలి. ఇక మా భర్రతులతో వచ్చింది. పారి దావత్ లేడు నేను పెడతా. అరే రాజు దా దావత్ కోదాం. దావత్ ఎక్కడిది? దావత్ లేదేం లేదు. సపడక పోర్రి. అవి మధ్యలో దావతాన్ని పెట్టి మీరు కూడా తాగుతుర్రా? ఏచి మేం తాగుతాం అక్క. దావత్లో మేము ఉన్నామంటే తాగుడన్న ముచ్చట్నే ఉండదు. రాజుగాని పంపి అక్క దావత్ కి. నేను పంపియా లక్ష్మి. పోయినసారి 31 కే తాగి లొల్లి పెట్టుకుంటే ఆ కేసు ఇప్పటికి ఇంకా పోలేదు. కేసు పెడితే తిరిగి సత్తాను. మళ్ళా తాగిండు అనుకో, ఆ తాగిన మత్తులో మళ్ళీ ఎవరినన్నా కొడతాడు. వాడు పోయి కేసు పెట్టాడు అనుకో, నేను ఆ కేసు ఎగలేను ఈ కేసు ఎగలేను. పోయినసారిదే తిరిగి సత్తానా. రాడు ఏం లేదు. పోరి సప్పుడేక లోపల. అయ్యో అక్క మా దావత్లా తాగుడు ఉండదు, తినుడే. అక్క నిజమే తాగుడు ఉండదు. ఈ సంవత్సరం అయిపోతుంది కదా, ఈ సంవత్సరంలా లాస్ట్ దావతు. ప్లీజ్ అక్క పంపి. ఆడ తాగుకుంటాం మేము చూసుకుంటాం. ప్లీజ్ అక్క ప్లీజ్. సరే పంపిస్తా. తాగు లేదంటారు వాటి పంపిస్తా. వాడు తాగి ఇంటికి వచ్చిండు అనుకో, అప్పుడు చెప్తా మీ సంగతి. మమ్మీ క్వాలిటీ మొక్కుతా. మేము లేమా అక్క, వాడు తాగకుండా మేము చూసుకుంటాం. అరే నువ్వు రారా. మమ్మీ బాయ్ బాయ్ బాయ్. అబ్బా 31st రోజు దావత్ చేసుకుంటే ఆ కిక్కే వేరుంటది. మనం ఇన్ని రోజులు ఎన్నో దావత్లు వేసుకున్నాం గానీ ఇంత మంచి అనిపించదే. దావత్ ప్లాన్ అయితే మస్తు చేసిరే లక్ష్మి. ఆ ప్లాన్ వేసింది వీళ్ళు కాదు, మేము. దావత్ ప్లాన్ చేసింది మీరే గాని అది సక్సెస్ కావడానికి కారణం మేము. రమ్యని కూడా చెప్పన్నానే, శ్రీకాంత్ గాని దావత్ కు పంపించకుండా వాళ్ళ అమ్మోళ్ళు గుంజ కట్టేసిర్రే. ఇంకెట్లా కట్టేసిరో తెలుసా? బర్రెకు సుదేంగా బర్రెని ఎట్లా కట్టేస్తారు తాడుతోని అట్లనే కట్టేసిర్రు. గంత ఘోరం కట్టేసిరా. ఇంక మేము పోయేసరికి ఇప్పుడే అని గిలగిల కొట్టుకున్నాడు. ఆడు కూడా చిన్నపాటి బర్రె అనుకున్నారు. నడుకోవచ్చు. అవుతారు. నీకేం పుట్టిందిరా అంతగానో వరకు ఇజ్జదిస్తాను కదా అందుకే.
అనుకుంటే కదా. ఇంకా గదే చూసి రే రాజుగారి బతికైతే ఇంకా అధ్వానం ఉన్నది. నేను పోయేటాళ్ళకి వాళ్ళ అమ్మ మంచానికి కట్టేసింది. వాడు ఇంకా RRR లో NTR లెక్క ఫీల్ అయ్యి కౌరంబి ఊడో అని పాట పాడతాడు. మీరు ఎక్కువ నవ్విరు అనుకో మీ ముక్కరని నేనే గుంజుకొని తింటా. అయ్యో లక్ష్మి మీకు ఇంక అసలు జోకి తెలియదు. శ్రీకాంత్ గారు నా లయ్య గుజ్జ కట్టేసిన వల్ల వాడు పాయింట్లా ఆ ముచ్చట అవసరమారా అయ్యో అడేదో పాయింట్ అనగానే కొట్టినవేంద్రా? పాయింట్ అనే పొద్దున వేరే పాయింట్ వేసుకున్నా ఇప్పుడు వేరే పాయింట్ వేసుకున్నా అని చెప్తాడు. అంతేగారా? గంతే గంతే. అరే ఈ పంది పిర్రలోడా నేను చూసుకునే వాళ్ళకి చెప్పినామనుకో నేను పిర్రలు వాళ్ళకి తెస్తాను. అరే ఈ థమ్స్అప్ కాకుండా చికెన్ తింటే ఎట్లా పాడవుతుందిరా? దీన్ని ఎవడ దావత అంటాడా? 31 దావత అంటే గిట్నే ఉంటదా? మందేసుకుందాం పారి. ఇవాళ దావత అంటే తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. దావత అంటాడా? అనరు అనరు అంటారా? 31 దావత్ అంటే తాగాలి, ఊగాలి, తందనాలు ఖరాబ్ అయింది అప్పడుతుంది. తాగపోతే ఇది దావతాడు నేను అందం అనుకుంటాను కానీ ఏ పారా మంచిగా రేటు కడలు తెచ్చుకుని బొత్తలు తాగుదాం. పోతారు కానీ లక్ష్మి పోతారు రే. పోనీ వాళ్ళు ఎక్కడి దాకా పోతారో పోనీ. వాళ్ళు ప్రతిసారి తాకు కూడా తానుకునేటోళ్ళ ఇదేం తురుతాయితా వాళ్ళకు. లక్ష్మి మీరు కూడా త్రాయ మొదలు తాగుతాందుకు రారి పంచుకోవాలి. ఐదు మీరు తాగారు అత్తం రా. ఏ రైళ్ళు లక్ష్మి ఇప్పుడే ఇంటికి వద్దానే ఇంకా తినారా? చూసి రానే బాడుకోవాలి దెబ్బకోయి ఆడ కూసున్నారు దారి. అంతేగాని బుద్ధి రాదు. తినరు తినరు. మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చినామో అట్లనే అప్ప చెప్తామని మీ అమ్మోళ్ళకు మాట ఇచ్చినాం. అయినా తాగుతే ఏమవుతుందిరా? అట్టిగా పాన నష్టం చేసుకుంటు తప్ప ఏదో సంవత్సరంలో ఆఖరి రోజని సంతోషంగా దావత్ చేసుకోవాలి, కడుపు నిండా తినాలి. ఏమో తాగుతారట తాగుతారు. తాగుడొద్దేమదు ఇంకింత చికెన్ వేసుకొని తినరు. ఎప్పుడు తాగుడు అని చెప్తారు. మీరు గిట్ట మళ్ళా తాగుతామని వేర్రు అనుకో మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం. వాళ్ళు తీసుకుపోయి మళ్ళా కట్టేస్తారు. ఇంత ఎంజాయ్ కూడా ఉండదు. అయ్యో లక్ష్మి మా వాళ్ళకి ఏకు వాళ్ళు వచ్చిరంటే మళ్ళీ తీసుకుపోయి కట్టేస్తారు. తాగపోతే ఎత్తమా సత్తమా? తాగపోతే మంచిగా చికెన్ ఉంది, స్ప్రైట్ ఉంది, థమ్స్అప్ ఉంది. దాని కూర్చొని మంచిగా తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మన తాగద్దు.